హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్. ఈ వీడియోలో మనం ఆడి కార్లో ఈ 4 ఇంచ్ ఎందుకు ఉంటాయి, అసలు గవర్నమెంట్ ఎక్కువ నోట్స్ని ఎందుకు ప్రింట్ చేయట్లేదు, అండ్ రోలెక్స్ వాచ్ ఎందుకు అంత కాస్ట్లీ, గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటే ఏంటి, అలాగే టైం ట్రావెల్ పాసిబులేనా, ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ ఫ్యాక్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ఫ్యాక్ట్ నెంబర్ 1. గైస్, మీకు తెలుసా, రెస్టారెంట్స్ కావాలని తమ సీట్స్ని అన్కంఫర్టబుల్గా తయారు చేస్తారు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ జనరల్లీ తక్కువ ప్రైస్లో తమ ఫుడ్ని సెల్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే తక్కువ మార్జిన్లో ఎక్కువ సేల్స్ చేయడం. ఎక్కువ సేల్స్ చేయాలంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కావాలి. సో రెస్టారెంట్స్ ఇంటెన్షనల్లీ స్టూల్స్, బెంచెస్ అండ్ స్మాల్ టేబుల్స్ని పెడతారు. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ త్వరగా సీట్ని ఖాళీ చేస్తారు. అండ్ కొన్ని రెస్టారెంట్స్ అయితే ఈ స్ట్రాటజీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి స్టాండింగ్ టేబుల్స్ని కూడా యూస్ చేస్తున్నారు. ఆల్సో కంఫర్టబుల్ సీట్స్తో కంపేర్ చేస్తే ఇవి తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. దీనివల్ల సీటింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. తక్కువ టైంలో ఎక్కువ మందికి సర్వ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. గైస్, మనలో చాలామంది ఏదైనా కార్ని కొనే ముందు సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ చెక్ చేసుకుంటారు. అండ్ ఏదైనా కార్ యాక్సిడెంట్ జరిగితే అందులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ మనల్ని సేవ్ చేస్తాయి. అయితే మీకు తెలుసా, కార్స్లో వితౌట్ సీట్ బెల్ట్ ఎయిర్ బ్యాగ్స్ ఉండి కూడా వేస్టే. అది మనల్ని కాపాడలేవు. ఎలా అని తెలుసుకునే ముందు అసలు ఎయిర్ బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఎయిర్ బ్యాగ్స్లో అన్నిటికంటే మెయిన్ కాంపోనెంట్ సెన్సార్. దీని పని ఏంటంటే ఏదైనా కొలిజన్ని డిటెక్ట్ చేయడం. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే సెన్సార్ వెంటనే కార్లో ఉండే ఇన్ఫ్లేటర్కి మెసేజ్ పంపిస్తుంది. తర్వాత ఇన్ఫ్లేటర్లో ఇగ్నేటర్ ఉంటుంది. దీని పని ఏంటంటే ఇది సోడియం హజైడ్ అండ్ పొటాషియం నైట్రేట్ రియాక్షన్ని ఇగ్నేట్ చేస్తుంది. దీంతో నైట్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్యాస్ వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల కార్లో ఉండే వ్యక్తి సేఫ్ అవుతాడు. ఈ ప్రాసెస్ అంతా కేవలం 0.04 సెకండ్స్ టైం పడుతుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ 322 km/h స్పీడ్తో ఓపెన్ అవుతాయి. ఇంత స్పీడ్తో ఎవరినైనా హిట్ చేస్తే తప్పకుండా ఆ వ్యక్తి చనిపోతాడు. సో సీట్ బెల్ట్ వేసుకోవడం మ్యాండేటరీ. సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల డైరెక్ట్ ఎయిర్ బ్యాగ్స్ని హిట్ అవ్వకుండా చూసుకుంటుంది. అందుకే కార్స్లో సీట్ బెల్ట్ లేకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా వేస్టే. ఫ్యాక్ట్ నెంబర్ 3. గైస్, జీన్స్లో ఉండే ఈ స్మాల్ పాకెట్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? 1930s కంటే ముందు నుండి ఈ జీన్స్ని ఓన్లీ వర్కింగ్ పీపుల్ మాత్రమే వేసుకునేవారు. లైక్ మైన్స్ అండ్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు అండ్ ఈవెన్ కౌబాయ్స్ కూడా వేసుకునేవారు. ఎందుకంటే డెనిమ్తో తయారు చేసిన ఈ జీన్స్ చాలా థిక్గా అలాగే రఫ్గా ఉండేవి. సో లేబర్స్ పని చేసేటప్పుడు ఇవి చిరిగిపోకుండా ఉంటాయని చెప్పేసి వేసుకునేవారు. ఆ టైంలో లేబర్స్కి పంచువాలిటీ ఎక్కువగా ఉండేది. దీనికోసం వాళ్ళు ఒక పాకెట్ వాచ్ని క్యారీ చేసేవారు. బేసికల్లీ చైన్తో అటాచ్ అయి ఉంటుంది. 1873లో లీవి స్ట్రాస్ అండ్ జాకబ్ డబ్ల్యూ డేవిస్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఏం ఫైండ్ చేశారంటే ఈ వాచ్ని వేరే ఐటమ్స్తో క్యారీ చేయడం వల్ల ఇవి విరిగిపోతున్నాయని అండ్ ప్రతిసారి పాకెట్స్ నుంచి తీయడం వల్ల ఇబ్బందిగా ఉండేదని ఫైండ్ చేశారు. దాంతో జీన్స్లో ఈ వాచెస్ కోసం ఒక డెడికేటెడ్ పాకెట్ని యాడ్ చేశారు. దీనివల్ల అవి సేఫ్టీ అండ్ కన్వీనియంట్గా ఉండేవి. అప్పటి నుండి వీటికి వాచ్ పాకెట్ అని పేరు వచ్చింది. బట్ ఆఫ్టర్ 1920s నుండి రిస్ట్ వాచెస్ పాపులారిటీ పెరిగింది. సో ఆటోమేటికలీ ఈ పాకెట్ వాచెస్ని వాడడం ఆపేశారు. బట్ అయినా ఇప్పటికీ ఈ స్మాల్ పాకెట్స్ని జీన్స్లో అలాగే ఉంచారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. గైస్, మీలో ఎవరైనా సిగరెట్ తాగేవారున్నా లేదా ఒక్కసారైనా సిగరెట్ని ట్రై చేయాలనుకున్నా ఈ ఫ్యాక్ట్ మీకోసమే. అసలు సిగరెట్ తాగడం వల్ల ఏమవుతుందో తెలుసుకుందాం రండి. ఒక సిగరెట్ తాగడం వల్ల అందులో నుండి 5000+ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇందులో మెయిన్లీ నికోటిన్ చాలా డేంజర్. ఇది టొబాకోని అలవాటుగా చేస్తుంది. మీరు ఒక్కసారి పఫ్ చేయడం వల్ల మన నోట్లో గుడ్ బ్యాక్టీరియా చనిపోయి నెక్స్ట్ నికోటిన్ బ్లడ్ ద్వారా మన బ్రెయిన్కి చేరుతుంది. ఒక సిగరెట్లో 1 నుండి 2 mg ఆఫ్ నికోటిన్ ఉంటుంది. అయితే అదే ఒక సిగరెట్ ప్యాక్ని తాగుతున్నారా, అప్పుడు మన బ్రెయిన్కి 200 times నికోటిన్ హిట్ అవుతుంది. ఆ టైంలో మన బ్రెయిన్ ఫీల్ గుడ్ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. దీనివల్లే నికోటిన్ మనల్ని సిగరెట్కి బానిసగా చేస్తాయి. దీంతోపాటు నికోటిన్ మన బాడీలో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అడ్రినల్ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి బ్లడ్ ప్రెషర్, రెస్పిరేషన్ అండ్ హార్ట్ రేట్ పెరుగుతుంది. అంతేకాదు, ఒక్కసారి సిగరెట్ తాగడం వల్ల మన బాడీ నుండి ఆ నికోటిన్ రిమూవ్ అవ్వడానికి 2 days టైం పడుతుంది. ఈ రీజన్ వల్లే 35% స్మోకర్స్ సిగరెట్ని స్టాప్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు సిగరెట్కి దూరంగా ఉండడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 5. గైస్, రీసెంట్గా పుష్ప మూవీ వల్ల ఎర్రచందనం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అసలు ఇవి ఎందుకు అంత ఖరీదని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న శేషాచలం అడవుల్లో దొరుకుతాయి. ఈ చెట్లు పెరగడానికి 25 నుండి 45 సంవత్సరాల టైం పడుతుంది. అండ్ వీటిని మెడికల్ ఫీల్డ్లో చాలా వాటిలో యూజ్ చేస్తారు. లైక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఆర్థరైటిస్ అండ్ స్కిన్ కేర్ వాటిలో కూడా యూజ్ చేస్తారు. వీటిని చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఎర్రచందనం వల్ల వచ్చే ఫర్నిచర్ చాలా కాస్ట్లీ. దీనివల్ల చాలా చెట్లను స్మగ్లింగ్ కూడా చేస్తారు. వీటికి ఉండే యూనిక్ ప్రాపర్టీస్ వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వాటిలో వీటిని యూజ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. రష్యాలో డే అండ్ నైట్ రెండు ఒకేసారి జరుగుతుంది. ఎర్త్ తన యాక్సిస్లో రొటేట్ అవుతున్నప్పుడు ఎర్త్కి హాఫ్ పార్ట్ డే అండ్ అనదర్ హాఫ్ పార్ట్ నైట్ అవుతుంది కదా. అయితే రష్యా అనేది వరల్డ్లోనే బిగ్గెస్ట్ కంట్రీ. దాని వెస్ట్ నుండి ఈస్ట్ వరకు 9000 kilometers ఉంటుంది. దీంతో రష్యా వెస్టర్న్ పార్ట్లో సన్ రైజ్ అయితే ఈస్టర్న్ పార్ట్లో సన్సెట్ అవుతుంది.
ఈ టైం డిఫరెన్స్ని అకామిడేట్ చేయడానికి రష్యా టోటల్గా 11 టైమ్ జోన్స్లో డివైడ్ అయ్యింది. దీంతో రష్యాలోని కలినింగ్రాడ్లో మధ్యాహ్నం 12 అయితే అదే వ్లాడివోస్టాక్లో రాత్రి 8 అవుతుంది. ఈ టైమ్ జోన్స్ వల్ల టెక్నికల్లీ రష్యాలో టైం ట్రావెల్ కూడా పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మీరు మధ్యాహ్నం 2 గంటలకి వ్లాడివోస్టాక్ నుండి కలినింగ్రాడ్ వరకు 7 గంటలు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే కలినింగ్రాడ్ యొక్క లోకల్ టైంకి మధ్యాహ్నం 1 గంటకు ల్యాండ్ అవుతారు. అంటే టేక్ ఆఫ్ కన్నా 1 గంట ముందే ల్యాండ్ అవుతారు. సో టెక్నికల్లీ మీరు టైంలో వెనక్కి వెళ్ళారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఆడి కార్ లోగో మీద ఈ 4 రింగ్స్ ఎందుకు ఉన్నాయి? వరల్డ్ వార్ 1 అండ్ గ్రేట్ డిప్రెషన్ వల్ల 1930sలో జర్మనీ ఎకానమీ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. దీనివల్ల అక్కడున్న ఆల్మోస్ట్ అన్ని కార్ కంపెనీస్ క్లోజ్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. దీంతో జర్మనీలోని టాప్ 4 కార్ కంపెనీస్ కలిసిపోయి ఆటో యూనియన్ పేరుతో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఈ 4 కంపెనీస్లో ఆడి కూడా ఒకటి. ఇందులో 4 రింగ్స్ ఉండి ప్రతి రింగ్ మధ్యలో ఇండివిజువల్ కంపెనీ లోగో ఉండేది. అండ్ అలాగే ఈ రింగ్స్ అన్నీ కలిపి ఇంటర్లాక్ అయ్యి ఉంటాయి. ఇది ఈ కంపెనీ మధ్య ఉన్న యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత వీటిలో ఇండివిజువల్ లోగోస్ని రిమూవ్ చేసేసి ఆటో యూనియన్ని యాడ్ చేశారు. 1969లో ఆటో యూనియన్ని వోక్స్వేగన్ కొనుక్కుంది అండ్ పేరుని సింప్లిఫై చేయడానికి ఆటో యూనియన్ని ఆడి చేసేశారు. కొన్ని రోజుల తర్వాత ఆటో యూనియన్ టెక్స్ట్ని రిమూవ్ చేసేసి ఈ 4 రింగ్స్ని మాత్రమే పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక్క ప్రింటింగ్ మిస్టేక్ వల్ల పెప్సీకి 150 కోట్ల నష్టం జరిగింది. 1992లో పెప్సీ ఫిలిప్పీన్స్లో ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. దాంట్లో ప్రతి పెప్సీ బాటిల్ క్యాప్లో ఒక నెంబర్ని ప్రింట్ చేశారు. ఈ క్యాంపెయిన్లో పెప్సీ ఏమని చెప్పిందంటే, ఇందులో 2 లక్కీ కస్టమర్స్కి 349 నెంబర్ వస్తుందో వారు 30 lakhs రూపీస్ని విన్ అవ్వచ్చు అని చెప్పింది. అప్పుడు ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ పెప్సీని కొనుక్కొని ఈ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారు. బట్ ఇక్కడ పెప్సీ ఒక మిస్టేక్ చేసింది. కేవలం 2 క్యాప్స్ మీద ప్రింట్ చేయాల్సిన నెంబర్ని 8 లక్షల క్యాప్స్ మీద ప్రింట్ చేసింది. ఎప్పుడైతే టీవీలో ఈ నెంబర్ని అనౌన్స్ చేసినప్పుడు లక్షల మంది ప్రైజ్ మనీ కోసం డిమాండ్ చేశారు. పెప్సీ కంపెనీ తిరస్కరించడంతో ప్రజలందరూ తిరగబడ్డారు. 40 పెప్సీ ట్రక్స్లను కాల్ చేశారు. అండ్ పెప్సీ ఎంప్లాయీస్ దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఇది కోర్టులో సెటిల్ అయింది. కానీ కేవలం ఒక్క ప్రింటింగ్ మిస్టేక్ వల్ల పెప్సీకి ప్రాపర్టీ, లీగల్ ఫీజ్, బ్రాండ్ ఇమేజ్ని కలిపి మొత్తం 150 కోట్ల నష్టం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు మన గవర్నమెంట్ అన్లిమిటెడ్ మనీని ప్రింట్ చేయట్లేదు? దీనిని మనం ఒక పిజ్జాతో అర్థం చేసుకుందాం. ఇది ఒక పిజ్జా. దీనిని 4 స్లైసెస్గా కట్ చేశారు. ఇప్పుడు దీన్ని 8 స్లైసెస్ చేద్దాం. ఇప్పుడు మీరు 4 బదులు 8 స్లైసెస్ తినొచ్చు. ఒకవేళ 12 స్లైసెస్ చేస్తే 8కి బదులు 12 స్లైసెస్ తినొచ్చు. అయితే సేమ్ పిజ్జాని 4 బదులు 8, 8కి బదులు 12 స్లైసెస్ తినడం వల్ల మన కడుపు ఎక్కువగా నిండుతుందా? నో రైట్. ఎందుకంటే 4 స్లైసెస్ ఉన్న పిజ్జాని 12 స్లైసెస్ అయితే చేసాం. బట్ ఇక్కడ సైజ్ కూడా చిన్నగా అయిపోయింది. సిమిలర్లీ ఎక్కువ డబ్బుని ప్రింట్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ నోట్స్ అయితే పెరుగుతాయి. అలాగే ప్రతి ఇండివిజువల్ నోట్ యొక్క వాల్యూ కూడా తగ్గిపోతుంది. దీంతో ఇండైరెక్ట్లీ కాస్ట్ పెరుగుతుంది. దానిని ఇన్ఫ్లేషన్ అంటారు. సో కడుపు నిండడం కోసం ఎక్కువ స్లైసెస్ కాదు, దానికన్నా పెద్ద పిజ్జాని తినాలి. అలాగే ధనవంతుడిగా మారడం కోసం ఎక్కువ నోట్స్ని ప్రింట్ చేయడం కాదు, కంట్రీ ఎకానమీ గ్రోత్ పెరగాలి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, మీరు గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తున్నట్లయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. నవంబర్ 24, 2024న 3 వ్యక్తులు కార్లో గురుగ్రామ్ నుండి బెరిలీకి ఒక మ్యారేజ్ ఫంక్షన్ని అటెండ్ అవ్వడం కోసం వెళ్తున్నారు. అప్పుడు గూగుల్ మ్యాప్స్ని నావిగేషన్ కోసం యూజ్ చేస్తున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్ ఒక బ్రిడ్జ్ని క్రాస్ అవ్వమని నావిగేట్ చేసింది. అయితే నైట్ అవ్వడం వల్ల ఆ బ్రిడ్జ్ సగం వరకే ఉందని తెలియలేదు. దాంతో ఆ కార్ 50 feet హైట్ నుండి కిందకు పడి అందులో ఉన్న వారంతా చనిపోయారు. గూగుల్ మ్యాప్స్ అప్డేట్ అవ్వకపోవడం వల్ల ఇలా జరిగింది. సో నైట్ టైం గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. నార్మల్గా ఎవరైనా నీళ్ళలో పడి చనిపోతే కొన్ని రోజులకు వారి బోన్స్ అయితే దొరుకుతాయి. అయితే టైటానిక్ షిప్ మునిగి చాలా ఏండ్లైంది. అయితే అందులో చనిపోయిన 1500 మందిలో ఒక్కరి బోన్స్ కూడా దొరకలేదు. అదెలా? టైటానిక్ షిప్ మునిగి ఉన్న చోట చాలామంది క్లాత్స్, షూస్ అయితే దొరికాయి, కానీ బట్ బోన్స్ మాత్రం దొరకలేదు. ఎందుకంటే ఈ టైటానిక్ షిప్ 12,500 feet లోపల మునిగిపోయింది. నార్మల్గా 3,000 feet లోపల కార్బోనేట్ కంపెన్సేషన్ డెప్త్ జరుగుతుంది. డీటెయిల్గా చెప్పాలంటే మన బోన్స్ కాల్షియంతో తయారై ఉంటాయి. అండ్ 3,000 feet లోపల వాటర్లో కాల్షియం కార్బోనేట్ కరిగిపోతుంది. ఎందుకంటే వాటర్ కోల్డ్ అండ్ అసిడిక్ నేచర్ ఉండడం వల్ల కాల్షియం కార్బోనేట్ ఉండలేదు. మన బోన్స్ కాల్షియంతో తయారై ఉంటాయి కాబట్టి టైటానిక్ షిప్ దగ్గర ఎవరి బోన్స్ దొరకలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసు ఈ ప్రపంచంలో కొన్ని జంతువులు గుడ్లను పెట్టగలవు, అలాగే పాలను కూడా ఇవ్వగలవు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జంతువు పేరు ప్లాటిపస్. ఇది గుడ్లను పెట్టగలదు, అలాగే తన పిల్లలకు పాలను కూడా ఇవ్వగలదు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది వాటి పిల్లలకు నిపుల్స్ ద్వారా పాలు ఇవ్వదు. ఎందుకంటే వీటికి అసలు నిపుల్సే ఉండవు కాబట్టి. అయితే వీటి కడుపు దగ్గర మమ్మరీ గ్లాండ్స్ ఉంటాయి. వాటి ద్వారా మిల్క్ని కలెక్ట్ చేసి వాటి హెయిర్స్లో స్టోర్ చేస్తుంది. వీటి ద్వారా వాటి పిల్లలకు పాలిచ్చి వాటి కడుపు నింపుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. యూనివర్స్లో అన్నిటికంటే బ్రైటెస్ట్ థింగ్ ఏంటో మీకు తెలుసా? అదే బ్లాక్ హోల్. ఈ బ్లాక్ హోల్స్ మన సన్ కంటే 500 trillion times ఎక్కువ బ్రైట్ ఉంటుంది.
అయితే ఇంత బ్రైట్గా ఎలా వెలుగుతుంది? ఎలా అంటే ఈ బ్లాక్ హోల్స్ చాలా వేగంగా తిరగడం వల్ల ఎవ్రీడే ఒక సన్ అంత సైజులో ఉన్న వాటిని తనలో కలిపేసుకుంటుంది. దీంతో అక్కడ చాలా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీనే మనకు లైటింగ్ లా కనిపిస్తుంది. ఈ బ్రైట్నెస్ ని క్వాజర్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు యూనివర్స్ లో కనుక్కున్న బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 14, రోలెక్స్. చాలా లగ్జరీస్ ఐటమ్స్ లో ఈ రోలెక్స్ వాచ్ కూడా ఒకటి. ఒక్క వాచ్ ఖరీదే దాదాపు 4 కోట్లకు పైగా ఉంటుంది. అయితే ఈ వాచెస్ ఎందుకు అంత ఖరీదుంటాయి? ఈ వాచెస్ ని కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ తో తయారు చేస్తారు అండ్ ఇందులో హై క్వాలిటీ మెటీరియల్స్ ని యూజ్ చేస్తారు. అండ్ ఒక్క వాచ్ ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ 1 year టైం పడుతుంది. సెకండ్లీ, ఈ వాచెస్ ని తక్కువ క్వాంటిటీలో తయారు చేస్తారు. దానివల్ల సప్లై తగ్గుతుంది, సో ఆటోమేటికలీ డిమాండ్ పెరుగుతుంది. అండ్ ఈ వాచెస్ ని ఫేమస్ వ్యక్తులతో బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తారు అండ్ ప్రెస్టీజియస్ ఈవెంట్స్ లో స్పాన్సర్ కూడా చేస్తారు. వీటన్నిటి వల్ల ఇవి కేవలం వాచెస్ మాత్రమే కాదు, ఒక స్టేటస్ సింబల్ అయిపోయాయి. అండ్ వీటిని చాలా మంది ఒక ఇన్వెస్ట్ లాగా చూస్తారు. ఎందుకంటే ఓల్డ్ రోలెక్స్ వాచెస్ అనేవి న్యూ వాచెస్ కంటే చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే రోలెక్స్ న్యూ డిజైన్స్ కోసం చాలా టైం వెయిట్ చేయాలి. దీంతో యూజ్ చేసిన వాచెస్ కి చాలా డిమాండ్ ఉంటుంది. వీటన్నిటి వల్ల రోలెక్స్ ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 15, చాలా లోతుగా ఉన్న సముద్రం మధ్యలో అంత పెద్ద ఆయిల్ రిగ్స్ని ఎలా పెడతారో అని ఆలోచించారా? సముద్రం చాలా లోతుగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం కనిపెట్టిన లోతైన ప్రదేశం మరీనా ట్రెంచ్లో ఉన్న ఛాలెంజర్ డీప్. ఇది సర్ఫేస్ నుండి 6.8 మైల్స్ లోతు ఉంటుంది. అంటే మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అందులో పెట్టినా కూడా ఇంకా 2 kilometers లోతు మిగిలే ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్లో 2 అంతస్తులకు పైగా అలలు వస్తాయి. అయితే ఇంత లోతులో వాటిని ఎలా కడతారంటే, నార్మల్ లోతుగా ఉండే ప్లేసెస్లో ఇలా స్టీల్ పైప్స్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారు. బట్ 12 kilometers కన్నా ఎక్కువగా లోతుంటే నీటిపైన తేలే ప్లాట్ఫామ్ని యూజ్ చేసి వాటిని 4 వైపులా యాంకర్స్తో ఫిట్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 16, మీరు ఎప్పుడైనా గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ గురించి విన్నారా? ఇది కొంచెం క్రేజీగా అండ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక టైం మిషన్ ఉంది అనుకుందాం. దాంతో మీరు పాస్ట్లోకి వెళ్ళి మీ తాతయ్య గారు చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూడాలనుకున్నారు. సో టైం మిషన్ని ఆన్ చేసి గతంలోకి వెళ్ళారు. అప్పుడు ఆ టైం మిషన్ ఎగ్జాక్ట్గా మీ తాతయ్య మీద ల్యాండ్ అయింది. దీంతో మీ తాతయ్య చనిపోయారు. అయితే చిన్నప్పుడే మీ తాతయ్య చనిపోతే అతనికి పెళ్ళవదు, మీ నాన్నగారు పుట్టరు, దీంతో మీరు కూడా పుట్టరు. అయితే భూమి మీదనే పుట్టని మీరు గతంలోకి వెళ్ళి మీ తాతను ఎలా చంపారు? నాకు అర్థం కాదు సార్. అర్థం కాలేదా? అయితే వీడియోని ఇంకోసారి చూడండి. దీనినే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఇతని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఇలా అంటారు, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఎందుకంటే బీహార్కి చెందిన ఇతను ఎంత పెద్ద స్కామర్ అంటే 3 సార్లు తాజ్మహల్ని అమ్మేశాడు, 2 సార్లు రెడ్ ఫోర్ట్ని అమ్మేశాడు, ఒకసారి పార్లమెంట్ని, రాష్ట్రపతి భవన్ని ఫారినర్స్కి అమ్మేశాడు. అలాగే 1950లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ని మోసం చేసి అప్పట్లోనే 6.5 లక్షలను కొట్టేశాడు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ దగ్గర ఫండ్స్ని తీసుకునేవాడు. అయితే ఇదంతా అప్పుడున్న కేంద్ర మంత్రుల సంతకాలను ఫోర్జరీ చేసి ఈ స్కామ్లను చేసేవాడు. ఇతని పైన 8 రాష్ట్రాల్లో 100కు పైగా కేసులుండేవి. 9 సార్లు అరెస్ట్ అయ్యి తప్పించుకున్నాడు. ఇలా ప్రతిసారి ఏదో ఒక విధంగా జైలు నుండి ఎస్కేప్ అయ్యేవాడు. 1996లో చివరగా అతనికి 84 సంవత్సరాల వయసులో అరెస్ట్ అయ్యాడు. అప్పుడు పోలీసులు అతన్ని ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తుండగా వీల్ చైర్లో ఉన్నవాడు వీల్ చైర్తోనే ఎస్కేప్ అయ్యాడు. అండ్ ఇతని లైఫ్ని బేస్ చేసుకొని మిస్టర్ నట్వర్లాల్ అనే మూవీ కూడా తీశారు. ఫ్యాక్ట్ నెంబర్ 18, ఇక్కడ కనిపిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ చూడండి. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేయడానికి చాలా తక్కువ రన్వే ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ ట్రైన్డ్ పైలట్ అయినా ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఇక్కడ ల్యాండ్ చేయాలంటే చాలా కష్టం. ఒక్కోసారి యాక్సిడెంట్స్ కూడా కావచ్చు. అందుకే ఈ వైర్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడు దాని వెనుక ఒక హుక్ ఉంటుంది. ఇది వైర్స్కి అటాచ్ అవ్వడం వల్ల అక్కడ ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి ఎయిర్ క్రాఫ్ట్ ఆగుతుంది. అండ్ ఆల్సో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేసేటప్పుడు పైలట్స్ చాలా వేగంగా ల్యాండ్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ హుక్కి వైర్స్ అటాచ్ కాకపోతే వెంటనే టేక్ ఆఫ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 19, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఎందుకు మన కంట్లో నుండి నీళ్ళు వస్తాయో తెలుసా? యాక్చువల్లీ ఆనియన్స్లో అమినో యాసిడ్ సల్ఫాక్సైడ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆనియన్స్ని కట్ చేస్తామో అప్పుడు ఆనియన్స్లో ఉండే సెల్స్ బ్రేక్ అయ్యి అమినో యాసిడ్ సల్ఫాక్సైడ్ అండ్ దాంతోపాటు కొన్ని స్పెషల్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. దీంతో ఈ రెండు రియాక్ట్ అయ్యి సిన్ ప్రొపనైథాల్ ఎస్ ఆక్సైడ్ అనే కెమికల్ని తయారు చేస్తాయి. అయితే ఈ కెమికల్ నార్మల్ టెంపరేచర్లో ఎవాపరేట్ అయ్యి ఒక గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ గ్యాస్ మనకు కళ్ళకు తాకినప్పుడు ఒక మైల్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దీనివల్ల మన కళ్ళకు మంట తీస్తుంది. దీన్ని బయటకు పంపడానికి మన ఐస్లో ఉండే లాక్రిమల్ గ్లాండ్స్ ఎక్కువ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దీంతో మన కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 20, మన ప్రపంచంలో అతిపెద్ద పాము టైటానో పాము అనుకునే వాళ్ళం. అయితే అది కాదు. దానికన్నా అతిపెద్ద పాము మన ఇండియాలో ఉండేదని సైంటిస్టులు గుర్తించారు. రీసెంట్గా గుజరాత్లో ఉన్న మైన్స్లో ఒక స్నేక్ ఫాసిల్స్ దొరికాయి. దీని మీద కొన్ని స్టడీస్ చేసి ఈ పాము 4 కోట్ల సంవత్సరాల క్రితంకి చెందిందని గుర్తించారు. దీనికి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం శివుడి మెడలో ఉండే పాము పేరు వాసుకి. వాసుకి అంటే పాములకు రాజు అని అర్థం. అయితే ఇప్పటివరకు అతిపెద్ద పాము అనుకున్న టైటానో బోవా 47 అడుగులు ఉంటుంది. అయితే ఈ వాసుకి ఇండికస్ మాత్రం 50 అడుగుల పొడవు ఉంటుంది.
అండ్ ఇదే ఇప్పటివరకు మన భూమి మీద జీవించిన అతిపెద్ద పాముగా గుర్తించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 21. ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలని వింటూ వస్తున్నాం. అయితే ఇంతమందిని ఎలా భార్యలుగా చేసుకున్నారో చాలామందికి తెలియదు. సో తెలుసుకుందాం రండి. యాక్చువల్లీ శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు. వారి పేర్లు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కలింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర అండ్ లక్ష్మణ. అందుకే కృష్ణుడికి అష్టభార్యలని చెప్తారు. అయితే మిగతా 16,100 మందిని ఎలా భార్యలుగా చేసుకున్నారంటే, భాగవత పురాణాల ప్రకారం నరకాసుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. ఈయన ఒకరోజు 16,100 మంది స్త్రీలను బంధించి ఉంచాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు నరకాసుడిని సంహరించి ఆ స్త్రీలను విముక్తులను చేశాడు. అయితే అప్పటి ఆచారాల ప్రకారం ఆ స్త్రీలు అపవిత్రులుగా భావించబడ్డారు. అందువల్ల వారికి గౌరవంగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ స్త్రీల గౌరవం కాపాడేందుకు మరియు వారిని సమాజంలో రక్షించేందుకు శ్రీకృష్ణుడు అందరినీ వివాహం చేసుకున్నాడు. ఇది ఆయన కరుణ, బాధ్యత మరియు దైవత్వాన్ని చాటి చూపింది. ఫ్యాక్ట్ నెంబర్ 22. అలబామాలో ఒక స్టోర్ ఉంది. ఇది ఇయర్లీ $40 మిలియన్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఈ స్టోర్ పేరు అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్. మీరు ఒకవేళ ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ని మిస్ చేసుకున్నారనుకోండి అండ్ దాన్ని క్లైమ్ చేయలేదు. సో క్లైమ్ చేయని బ్యాగేజ్ ఇక్కడికి వెళ్తుందన్నమాట. ఈ కంపెనీ అలా ఇయర్లీ 70,000 బ్యాగ్స్ని కొనుగోలు చేస్తుందంట. జనరల్గా ఎయిర్పోర్ట్లో మన బ్యాగ్ మిస్ అయితే దాన్ని క్లైమ్ చేసుకోవడానికి 90 డేస్ టైం ఉంటుంది. ఈ 90 డేస్లో ఎవరు క్లైమ్ చేసుకున్నట్లయితే ఈ బ్యాగ్ని ఈ కంపెనీకి అమ్మేస్తుంది. ఈ కంపెనీ వీటిని తీసుకొని ఏం చేస్తుందంటే ఈ బ్యాగేజ్లో ఉండే ఐటమ్స్ని ఆక్షన్ పెట్టి సెల్ చేస్తుంది. అలా సెల్ చేయడం ద్వారా $40 మిలియన్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అండ్ ఈ స్టోర్లో ఎప్పుడు 1 మిలియన్కి పైగా ఐటమ్స్ సేల్కి అవైలబుల్గా ఉంటాయంట. అండ్ ఇవి చాలా డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతాయి. ఇక్కడ క్లాత్స్, షూస్, వాచెస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలా చాలా అవైలబుల్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 23. చల్లని వాతావరణంలో తిరిగినా లేదా ఎక్కువసేపు ఏసీలో ఉన్న జలుబు లేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. జలుబు వైరస్ వల్ల వస్తుంది, కానీ మన చుట్టూ ఉండే టెంపరేచర్ వల్ల కాదు. అయితే చల్లని వాతావరణంలో వైరస్లు త్వరగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ అలాగే వైరస్ ఉన్న వాళ్ళని కలవడం, వారితో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే చల్లని వాతావరణంలో గాలి డ్రైగా ఉంటుంది. అది మన బాడీలో ఉన్న రెస్పిరేటరీ సిస్టమ్కి ఇరిటేషన్ కలిగిస్తుంది. దానివల్ల పొడి దగ్గు రావడం, జలుబు తీయడం వంటివి వస్తాయి అంతే తప్ప చల్లగాలికి కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 24. ఒక్క చుక్క రక్తపు వాసనను కొన్ని కిలోమీటర్ల నుండి షార్క్స్ పసిగట్టగలవని చాలాసార్లు విన్నాం, మూవీస్లో చూసాం. కానీ ఇది నిజం కాదు. షార్క్స్కి చాలా అద్భుతంగా వాసనను పసిగట్టే గుణం ఉంటుంది. కానీ అది కొన్ని మీటర్ల వరకే పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన కొందరు సైంటిస్టులు చెప్తున్నారు. షార్క్ చేపలు ఎక్కువగా ఎర్ర యొక్క కదలికల నుండి వచ్చే వైబ్రేషన్స్ ఇంకా సౌండ్స్ ద్వారా పసిగడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 25. SPF సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సన్ స్క్రీన్ లోషన్స్ మీద ఎంత SPF ఎక్కువగా ఉంటే అంత ఎక్కువసేపు ఎండలో ఉండొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి SPF అనేది మీరు ఎంత ఎక్కువసేపు ఎండలో ఉండొచ్చని కాదు, UVB రేస్ని ఎంత ఎక్కువగా బ్లాక్ చేస్తుందని అర్థం. SPF ఎంత ఉన్నా కూడా సన్ స్క్రీన్ని ప్రతి 2 గంటలకు ఒకసారి రీఅప్లై చేయాలని స్కిన్ క్యాన్సర్ ఫౌండేషన్కి చెందిన డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేస్తున్నారు. SPF ఎంత ఎక్కువగా ఉంటే UVB రేస్ నుండి అంత ఎక్కువగా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 SPF ఉంటే అప్పుడు 93% ఆఫ్ UVB రేస్ నుండి బ్లాక్ చేస్తుంది. అదే 13 SPF ఉంటే అప్పుడు 97% ఆఫ్ UVB రేస్ నుండి బ్లాక్ చేస్తుంది. ఒకవేళ 50 SPF ఉంటే అప్పుడు 98% ఆఫ్ UVB రేస్ నుండి బ్లాక్ చేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏ సన్ స్క్రీన్ కూడా 100% UVB రేస్ని బ్లాక్ చేయలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 26. కొన్నిసార్లు సడన్గా అలారం మోగిన వెంటనే సౌండ్కి ఉలిక్కిపడి లేస్తాం. కానీ అలా సడన్గా లేవడం వల్ల హార్ట్కి మంచిది కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. న్యాచురల్గా లేవడంతో పోలిస్తే ఇలా సడన్గా లేవడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ 74% వరకు చేరుతుందని ఒక రీసెర్చ్లో తెలిసింది. ఇది హార్ట్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుందంట. దీనివల్ల బ్రీతింగ్ సరిగ్గా ఆడకపోవడం, టెన్షన్స్ అండ్ ఈవెన్ హెడ్ఏక్ కూడా రావచ్చని చెప్తున్నారు. జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్లో ఏముందంటే అలారం మోగినప్పుడు స్నూజ్ బటన్ని నొక్కడం మంచిదని చెప్తున్నారు. దానివల్ల మన మూడ్ మీద తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అందుకే వీలైతే న్యాచురల్గా లేవడానికి ప్రయత్నించండి. లేదంటే అలారంలో సాఫ్ట్గా ఉండే సౌండ్ని పెట్టుకోండి. అది మీకు స్మూత్గా లేవడానికి సహాయం చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 27. ఈ వందే భారత్ ట్రైన్ ఎందుకు మళ్ళీ క్యాటిల్స్ని ఇచ్చేస్తుంది? కేవలం వందే భారత్ ట్రైన్ మాత్రమే కాదు, ఇండియన్ రైల్వేస్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ అయింది. కేవలం 2022లో ఇండియన్ రైల్వేస్ 13,000కు పైగా క్యాటిల్స్ని హిట్ చేసింది. దీని సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. యాక్చువల్లీ క్యాటిల్ ఓనర్స్ తమ క్యాటిల్స్ని రైల్వే ట్రాక్ సైడ్స్లో గ్రేజింగ్ కోసం తీసుకెళ్తారు. ఎందుకంటే దీనికోసం వాళ్ళు ఎటువంటి మనీని పే చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల క్యాటిల్స్ రైల్వే ట్రాక్స్ పైకి రావడం, ట్రాక్స్ క్రాస్ చేయడం వల్ల చనిపోతున్నాయి. గవర్నమెంట్ ఈ యాక్సిడెంట్స్ని స్టాప్ చేయడం కోసం యాక్సిడెంట్ ప్రోన్ సైడ్స్లో 1000 కిలోమీటర్స్ వరకు బౌండరీని సెట్ చేయడం, అలాగే ఫ్రీక్వెంట్గా హార్న్ బ్లో చేయడం చేసింది. అలాగే క్యాటిల్ ఓనర్స్కి పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ యాక్సిడెంట్స్ని ఆపడం చాలా కష్టమైంది. సో దీనికోసం వందే భారత్ ట్రైన్ నోస్ని ఈ విధంగా డిజైన్ చేశారు. ఒకవేళ ఈ ట్రైన్ క్యాటిల్ని హిట్ చేసినప్పటికీ కూడా క్యాటిల్ స్కీమ్ కాదు.
ఈ ట్రైన్ క్యాటిల్ కొలిజన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని విరిగిపోయేవి అండ్ వీటిని ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 28. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంత పెద్ద జీనియసో మనందరికీ తెలుసు. అయితే ఈయన కార్ డ్రైవర్ ఎంత జీనియసో మీకు తెలుసా? ఒకరోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫిజిక్స్ లెక్చర్ ఇవ్వడానికి ఒక కాలేజ్ వెళ్తాడు. అప్పుడు ఆ కార్ నడిపే డ్రైవర్, మీరు ఈ లెక్చర్ని ఆల్రెడీ 30 సార్ల కంటే ఎక్కువ ఇచ్చారు, దాన్ని విని విని నాకే మొత్తం వచ్చేసింది అండ్ అంతేకాకుండా నేను బాగా యాక్టింగ్ కూడా చేస్తాను, సో ఈ ఒక్కరోజు మనం పొజిషన్స్ మార్చుకుందాం, నేను మీలా వెళ్తా, మీరు కార్ డ్రైవర్ లాగా రండి అన్నాడు. ఐన్స్టైన్ కూడా దాన్ని విని ఫన్నీగా ఉందని ఓకే చెప్తాడు. అప్పుడు ఆ కార్ డ్రైవర్ ఐన్స్టైన్ లాగా గెటప్ మార్చుకొని ఆ లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉండే అంతమంది ప్రొఫెసర్స్ ముందు ఒక్క మిస్టేక్ కూడా లేకుండా ఆ లెక్చర్ని నెక్స్ట్ లెవెల్లో ఇస్తున్నాడు. అండ్ ఆ గ్రూప్లో ఉండి నిజమైన ఐన్స్టైన్ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. సో ఫైనల్గా అక్కడ ఉండే ఒక ప్రొఫెసర్ లేచి ఐన్స్టైన్ని ఒక టఫ్ క్వశ్చన్ అడిగాడు. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ని ఐన్స్టైన్ని అవమానించాలని అడిగాడు. అయితే అక్కడ ఐన్స్టైన్ లాగా ఉండే డ్రైవర్, ఇదంతా ఒక క్వశ్చనేనా, దీనికి నేను ఆన్సర్ చేయాలా, నా డ్రైవర్ కూడా ఆన్సర్ చేస్తాడని నిజమైన ఐన్స్టైన్ని ఆన్సర్ ఇవ్వమన్నాడు. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసు ఫోర్డ్ ఎండివర్ మన ఇండియా నుండి ఎందుకు వెళ్ళిపోయిందని? అది 2021 సెప్టెంబర్ 9. ఫోర్డ్ కంపెనీ తాము ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతున్నాం అండ్ స్లోలీ ప్రొడక్షన్ ప్లాన్స్ని క్లోజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. ఫోర్డ్ ఇండియాకి 1995లో వచ్చింది, అంటే అప్రాక్సిమేట్లీ 29 ఇయర్స్ అయింది. కానీ ఎందుకు వెళ్ళిపోయింది? 1999లో చెన్నైలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని లాంచ్ చేశారు అండ్ అలాగే ఫోర్డ్ ఐకాన్ అనే కార్ని కూడా లాంచ్ చేశారు. అందరికీ ఈ కార్ బాగా నచ్చడం వల్ల ఈజీగా క్లిక్ అయింది. ఇలా ఫోర్డ్ తన జర్నీని స్టార్ట్ చేసింది. అలాగే 2011లో గుజరాత్లో 7,400 కోట్లు ఖర్చు పెట్టి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. ఈ ప్లాంట్ సంవత్సరానికి 2,40,000 కార్లను తయారు చేస్తుందని చెప్పారు. దీని తర్వాత 2013లో ఫోర్డ్ ఈకో స్పోర్ట్ని లాంచ్ చేసింది. ఈ కార్ ఎంత హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చూసాక వీరి కాన్ఫిడెన్స్ లెవెల్ పీక్స్కి వెళ్ళింది. కానీ 2015లో గుజరాత్ ప్లాంట్లో ఓవర్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల అనుకున్నంత సేల్స్ రాలేదు, ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. ఆ గుజరాత్ ప్లాంట్ స్టార్ట్ చేయకపోయింటే ఇప్పుడు ఫోర్డ్ ఇండియాలో ఉండేది. ఆ ప్లాంటే కాకుండా ఫోర్డ్ వాళ్ళు ఇండియా మైండ్ సెట్ని అర్థం చేసుకోలేకపోయారు. మెయిన్లీ కాస్ట్ ఎఫిషియెంట్ కార్స్ని లాంచ్ చేయలేదు. సో చూశారు కదా, ఒక పెద్ద కంపెనీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎంత లాస్ని తెచ్చిపెట్టిందో. ఫ్యాక్ట్ నెంబర్ 30. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది భూమి మీద కనుమరుగైన వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్ టెంపుల్ ఇన్ ఇండియా. అది 1997 కర్ణాటకలోని బెంగళూరులో కొంతమంది లేబర్స్ మట్టిని తవ్వుతుంటే వాళ్ళకు ఒక నల్లరాయి కనిపించింది. అదొక శివలింగం అయిండొచ్చని చాలామంది వచ్చి దాన్ని స్పీడ్గా తవ్వడం స్టార్ట్ చేశారు. బట్ సర్ప్రైజింగ్లీ అది శివలింగం కాదు, అది ఒక నంది. ఆ నంది నోట్ల నుంచి నీళ్లు నిరంతరం వస్తూనే ఉన్నాయి. దాని తర్వాత ఈ రీసెర్చ్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. రీసెర్చర్స్ నంది నుంచి వచ్చే ఈ నీళ్లను ఫాలో అవుతూ వెళ్లారు. ఆ నీళ్ల కింద ఒక శివలింగం కూడా కనిపించింది. ఇంకా ఇలా తవ్వుతూ భూమి లోపల ఉన్న టెంపుల్ మొత్తం బయటకు వచ్చింది. అండ్ కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ టెంపుల్ 400 సంవత్సరాల క్రితంకి చెందిందని గుర్తించారు. అండ్ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నంది నోట్లో నుంచి వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఈ గుడి పేరు తీర్థ కళ్యాణి టెంపుల్. ఈ గుడిని మీరు ఎప్పుడైనా విజిట్ చేసినట్లయితే కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 31. ఫ్రెండ్స్, మనం చనిపోయాక మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రండి. వితిన్ సెకండ్స్లో బ్రెయిన్ అండ్ హార్ట్ పనిచేయడం ఆగిపోతుంది. బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. వితిన్ 2 మినిట్స్లో బాడీ అంతా కూల్ అయిపోతుంది. 3 to 7 మినిట్స్ తర్వాత ఆక్సిజన్ లేకపోవడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ చనిపోవడం స్టార్ట్ అవుతాయి. 1 అవర్ తర్వాత బాడీలో ఉన్న అన్ని మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి, ఐస్ క్లోజ్ అయిపోతాయి, బాడీలో ఉన్న వేస్ట్ బయటికి వచ్చేస్తుంది. తర్వాత హార్ట్ పనిచేయకపోవడంతో బ్లడ్ అంతా బాటమ్కి వచ్చేస్తుంది. దీనివల్ల బాడీ అంతా బ్లాక్గా మారిపోతుంది. 8 to 10 అవర్స్ తర్వాత బాడీ డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీంతో బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. 4-5 డేస్ తర్వాత బాడీ పైన హెయిర్ అంతా పోతుంది. కొన్ని రోజులకి బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ పోయి కేవలం స్కెలిటన్ మాత్రమే మిగులుతుంది. మొత్తం అర్థమైపోయింది, ప్రపంచంలో ఏమి లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ జాగ్రత్తగా వినండి. మన ప్రపంచంలో దాదాపు సంవత్సరానికి 5 లక్షల మంది సమయానికి ఆర్గాన్ డోనర్స్ లేక చనిపోతున్నారు. మనం చనిపోయినప్పటికీ మన బాడీలో కొన్ని అవయవాలు కొన్ని గంటల సేపు పని చేస్తూనే ఉంటాయి. మన శరీరంలో ముఖ్యంగా లివర్, కిడ్నీ, గుండె, కార్నియా, బోన్ మ్యారో, కార్టిలేజ్, చర్మం ఇలా దాదాపు 9 అవయవాలు ట్రాన్స్ప్లాంట్కి ఉపయోగపడతాయి. ఈ ఆర్గాన్ డొనేషన్ పట్ల మూఢనమ్మకాలు, మత సంబంధ భేదాలు, దీనిపై అవగాహన లేకపోవడం వల్ల కేవలం మన దేశంలో 0.01% మాత్రమే వారి ఆర్గాన్స్ని డొనేట్ చేయడానికి ముందుకొస్తున్నారు. కనీసం మనం చనిపోయిన తర్వాతైనా మన కళ్ళతో ఒకరికి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిద్దాం. ఈ వీడియో చూస్తున్న వారిలో కనీసం ఒకరైనా వారి ఆర్గాన్స్ని డొనేట్ చేయడానికి ముందుకొస్తారని కోరుకుంటూ మీ ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్. పైకి అదోలాగా అంతటికని సెంటిమెంట్స్ ఎక్కువ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఎందుకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.